ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభంలో ఆయన చేసినటువంటి 3వ అద్భుత కార్యముగా, స్వస్థత కార్యముగా ఈరోజు మనము చదివినటువంటి ధ్యానాంశము. మొదటిగా ఆయన కుష్ఠిరోగిని స్వస్థపరచుట మనం చూసాము. రెండవదిగా శతాధిపతి దాసుని స్వస్థపరచుట మనము ధ్యానం చేశాము. 3వ స్వస్థత కార్యము పేతురు గారి అత్తను స్వస్థపరచుట. ఎప్పుడైతే శతాధిపతి దాసునితో మాట్లాడి తన దాసుని స్వస్థపరిచిన తర్వాత యేసయ్య పేతురు గారి ఇంటిలోకి వెళ్ళి జ్వరముతో పడి ఉన్నటువంటి తన అత్తను ముట్టగా, ఆలోచించారండి, ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనము ఆమె చెయ్యి ముట్టగా, యేసుక్రీస్తు ప్రభుల వారి స్పర్శలో ఎంత శక్తి ఉందో ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలో ఎంత పవర్ ఉందో. ఆయన మాట సెలవీయగా శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలో ఎంత శక్తి ఉందో ఆయన స్పర్శలో కూడా అంతే శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆమె చెయ్యి ముట్టగానే జ్వరము ఆమెను విడిచెను. జ్వరము వెంటనే పోయిందంటండి. ఆయన శక్తిమంతుడు, ఆయన పరము నుండి వచ్చినవాడు, ఆయన సజీవుడైన దేవుడు, దేవుని కుమారుడు అని అనేక విధములుగా ఆ దినములలో ఆయన ద్వారా కన్నులతో చూచారే కానీ వారు గ్రహింపలేకపోయారండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన స్పర్శలో స్వస్థత ఉంది, ఆయన స్పర్శలో విడుదల ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే ఆయన నామమును ఎరగని వారుగా ఉన్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, మీకు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను శక్తిమంతుడను, నేను పరము నుండి వచ్చిన వాడను, నేను సజీవుడైన వాడను, నేను మీతో మాట్లాడతాను, మీలోకి వస్తాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే చెప్పగలిగారండి. మీరు విన్నారు కదా, మీరు పుట్టిన దగ్గర నుండి ఎన్నో దేవుళ్లను, దేవతలను మీరు చూసి ఉంటారు, చెప్పగా విని ఉంటారు. కానీ ఏ దేవుడైనా, ఏ దేవత మూర్తులైనా మీతో మాట్లాడినట్లుగా ఎక్కడైనా రికార్డు ఉందండి? పోని ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ మనిషి యొక్క రోగాన్ని పోగొట్టినట్లుగా మనం ఎక్కడైనా చూసామా? కనీసము మనము విన్న దాఖలాలు కూడా మనకు లేవు కదా. ఎందుకు ఇంత అజ్ఞానంతో మనం బ్రతుకుచున్నాం? మాట్లాడే దేవుడు ఒకరు ఉన్నారా అని కూడా అసలు కనీస ఆలోచన అనేటువంటిది లేకుండా ఈ రోజున మనుషులు బ్రతుకుచు ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, చదువుకున్న నీవు, జ్ఞానం కలిగినటువంటి నీవు ఇంకా ఎందుకు నీ ఆచారాలతో నీ జీవితమును వ్యర్థం చేసుకుంటున్నావు? మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నారే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కోట్ల మంది ఆయన నామాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారే.
వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఆయన మాటలను ఎందుచేత ప్రకటిస్తూ ఉన్నారు? ఎందుచేత వారు అంత రిస్క్ తీసుకుంటున్నారు? వారి ప్రదేశాన్ని విడిచి, వారి దేశాన్ని విడిచి, వారి ప్రజలను విడిచి, వారి సొంత తల్లిదండ్రులను విడిచి, అన్నదమ్ములను విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళి ఆయన నామము తిరిగినటువంటి ప్రాంతంలో ఆయన మాటలను ప్రచురం చేస్తూ ఉంటే ఎంతో కిరాతకంగా వారి మీద దాడి చేసి వారిని హింసిస్తూ ఉన్నారే. అయినప్పటికీ ఆ హింసలన్నిటినీ భరిస్తూ కూడా ఆయన మాటలను ప్రకటిస్తున్నారే. ఎందుచేత అని ఒక్కసారైనా ఆలోచించారా? ఎందుకంటే ఆయన మాట శక్తి కలిగినది. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టేనండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఏ పుస్తకము కూడా అమ్ముడవనటువంటి రీతిగా ఈ రోజున బైబిల్ గ్రంథము అమ్ముడవుతా ఉందంటే ఏ ఏ పుస్తకమునకు లేనటువంటి రేటు అయితే ఈ రోజున ప్రపంచంలోనే అత్యధికముగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకంగా బైబిల్ గ్రంథం ఎందుకు మారింది అనంటే ఇది సత్యమైనది, ఇది పరిశుద్ధమైనది అని ఈ రోజైనా నీవు తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో విడుదల ఉంది. ఆయన స్పర్శ తగిలితేనే అనేక రోగులు స్వస్థపరచబడ్డారండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన మాటలో పవర్ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఏ రోగముతో పడి ఉన్నావు, ఏ రోగముతో నీవు విడుదల పొందక ఉన్నావు, నీలో ఉన్న ఏ రోగమైనా ఆయన మాట చదవటం ద్వారా, ఆయన మాట వినటం ద్వారా నీవు స్వస్థపరచబడతావని నమ్ముతున్నావా? ఆయన మాట వింటే చాలండి, నీవు స్వస్థపరచబడతావు. ఆయన మాట వింటే నేను బాగుపడతానని ఆ చిన్న నమ్మకం నీలో కలిగితే చాలండి, ఆయన నేను స్వస్థపరిచినట్లే. నీవు స్వస్థపరచబడతావు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన నామమును ఎరిగిన వారిగా, ఆయన మాటలను వినని వారిగా నీవున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రవచన నెరవేర్పులను ఆయన నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడు. 17వ వచనంలో ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. మనుష్యులు వింటలేదండి ఆయన మాట. ఆయనను మొదట గుర్తించింది మనుషులు కాదంటండి, ఆయన చేసినటువంటి మనుషులు ఆయనను గుర్తించలేదంట. కానీ దెయ్యాలు, ఆత్మస్వరూపులైనటువంటి దెయ్యాలు ఆయన గుర్తించాయంట. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, నజరేయుడైన యేసు అని ఆయనను సంబోధించగలిగాయంటే మనుషులు ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ రోజు నాడు మనం చూసినట్లయితే దెయ్యాలు ఆయనను సర్వశక్తిమంతుడిగా, ఆయన స్వస్థపరిచేవాడిగా, విడుదల చేసేవాడిగా దెయ్యాలు గుర్తిస్తున్నాయి తప్ప ఆయనను నమ్ముకున్నటువంటి వారు, ఆయనను నమ్మనటువంటి వారు కూడా ఆయనను గుర్తించలేని స్థితిలో ఈ రోజున ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా ఈ మాటలు చెప్పబడినటువంటివి నెరవేరినట్లుగా ఆయన ఈ విధముగా ఆయన స్వార్థ ప్రారంభంలో చేశారండి. కాబట్టి ఆయనకు ముందు చెప్పబడినటువంటి ప్రవచనములు నెరవేర్పుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ రీతిగా చేశారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వాక్యములో ఉంటుంది కదా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆ ప్రియ దేవుని జనాంగమా, ప్రవచనాల నెరవేర్పు కొరకే ఆయన ఈ లోకంలో మనిషి రూపిగా రావాల్సి వచ్చిందండి. కాబట్టి ఆయన మాటలో స్వస్థత ఉందని, ఆయన మాటలో విడుదల ఉందని నీవు గ్రహిస్తూ ఉన్నావా? నీవు నమ్మిక కలిగి ఉంటే స్వస్థత తథ్యముగా ఈరోజు నీకు రాబోతూ ఉంది. అలాగే ఆయన స్పర్శలో నీకు విడుదల ఉందని నమ్ముతున్నావా? ఆయన స్పర్శిస్తే చాలు నాకు
విడుదల కలుగుతుందని, స్వస్థత కలుగుతుందని నమ్మిక నీకు ఉంటే గనక ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనుక నీవును పరిశుద్ధునిగా ఉండాలని ఆయన కోరిక. ఈ లోకములో ఉన్నటువంటి అనేకులను ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. తండ్రికిని, కుమారుకిని మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన మాటలో ఉన్నటువంటి ఆ పవర్, ఆ శక్తిని నీవు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన స్పర్శను కావాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన మాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యమును, ఆయనలో ఉన్నటువంటి ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ దయ కలిగినటువంటి ఆ మాటలను నీవు స్వీకరించాలని ఆశపడితే ఈ రోజున ఒక తీర్మానం చేయి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరలోకపు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. నీవు సజీవుడవని, మాట్లాడే దేవుడవని, అయా నీ మాటలో ఉన్న శక్తిని అనుభవించలేని వారిగా ఈ రోజున ఎందరో ఉన్నారు నాయన. అట్లాంటి వారు నీ మాటలు విన్నటువంటి నీ మాటలను వారు స్వీకరించుటకు నైనా వారు తీర్మానం చేసుకుని ఉండగా ఈరోజు వారి తీర్మానాన్ని మీరు ఆమోదించమని అడుగుచూ ఉన్నాను. ఎందరైతే నీ నామమును ఇంతవరకు ఎరిగిన వారిగా ఉన్నారో వారందరూ నైనా నీ నామమును ఎరిగిన వారిగా ఈ రోజునే మారుటకు సిద్ధపడుతూ ఉన్నారు నాయన. వారి సిద్ధపాటు మనస్సును మీరు ఆశీర్వదించమని, వారిని దర్శించమని, అయా ఇదిగో తండ్రి, నీ మాటలో ఉన్నటువంటి ఈ మాధుర్యమును, ఈ స్వస్థత, విడుదలను, అయా నీ మాటలో ఉన్నటువంటి ఆ శక్తిని అనుభవించలేని వారిగా ఇంతకాలము వారి గ్రుడ్డి భక్తిని చేసి ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా, వారందరూ మీకు మొరలు పెడుతూ ఉండగా నాయన, వారి మొరలను మీరు వినమని, వారి జీవితంలో ఉన్నటువంటి ఆ దుష్ట బంధకములన్నిటినీ తీసివేసి ఈ రోజునే నాయన నీ కుమారులుగా, కుమార్తెలుగా వారిని స్వీకరించమని, అయా ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచమని, మేము చేయు ప్రయాణములలో మీ దూతల కాపుదల అనుగ్రహించమని అడుగొచ్చున్నాను. అయా ఈరోజు మొదలు అయా అంతము వరకు నాయన మీ కాపుదల, మీ భద్రత నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించి మీరే మహిమా, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.